ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే 50 కోట్ల బదిలీలకు సంబంధించి ఎఫ్ఓ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీల డాటాను కూడా ఇప్పటికే ఏసీబీ సేకరించిన నేపథ్యంలో గతంలో విచారణ సందర్భంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం కేటీఆర్ ని కీలకమైన అంశాల మీద ప్రస్తుతం 10కి పైగా ప్రశ్నలు అయితే సంధించినటువంటి నేపథ్యం అయితే ఉంది. కొద్దిసేపు లంచ్ తర్వాత ప్రస్తుతం మళ్లీ కేటీఆర్ అయితే ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. విచారణ ప్రారంభమైంది. సాయంత్రం వరకు కూడా ఏసీబీ విచారణ అనేది కొనసాగనుంది. కేటీఆర్ కు సంబంధించిన ఏదైతే ఒత్తిడి పైన అంశం ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ పైన ఒత్తిడి చేయడం, మరోవైపు ఎంఏయుడిలో ఉన్నటువంటి ఏదైతే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి ప్రొసీడింగ్ చేయడం, ఇప్పటికే వీళ్ళిద్దరూ కూడా కేటీఆర్ ఒత్తిడితోనే ఈ 50 కోట్ల బదిలీలు చేశామనేది చెప్తా ఉన్నారు. ఇప్పటికే గతంలో ఏదైతే ప్రొసీడింగ్స్ ఇచ్చారో ఎంఏయుడికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కావచ్చు, హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా ముందుంచుకొని ఫార్ములా ఈ కార్ రేస్ లో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ ఈ రెండింటి మధ్య తేడాలేంటి, ఒక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు పట్టించుకోరా, ఇవి మీరు చెప్తేనే జరిగిందంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే ఏదైతే గుచ్చి మాత్రం కేటీఆర్ అయితే ప్రశ్నించిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే కేటీఆర్ కి సంబంధించిన ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి సుదీర్ఘంగా అయితే విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం బదిలీలకు సంబంధించి ఎఫ్ఓ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీల డాటాను కూడా తీసుకున్న తర్వాత మొత్తం మీద ప్రస్తుతం 50 కోట్ల వ్యవహారానికి సంబంధించి హెచ్ఎండిఏకి 8 కోట్ల 6 లక్షల నష్టం అనేది వాటిల్లింది కాబట్టి హెచ్ఎండిఏ నష్టం దీన్ని మొత్తాన్ని కూడా తీర్చివేసింది. దీంతో ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలోనే ఈ నష్టం ఎందుకు వాటిల్లింది, బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు, మరోవైపు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆర్బీఐ అనుమతి కావచ్చు, మరోవైపు ఏదైతే పరిపాలన అనుమతి కావచ్చు, వీటి అన్ని అనుమతి లేకుండా ఎలా బదిలీలు చేశారు, మీరు ఎందుకు ఒత్తిడి చేశారు అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే కేటీఆర్ అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. సాయంత్రం వరకు విచారణ అనేది కొనసాగుందని చెప్పుకోవచ్చు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం న్యాయవాది విజిబుల్ గా ఉంటూ కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న విచారణకు సంబంధించి కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత మరికొన్ని కూడా కొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇవాళ కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బిఎల్ రెడ్డిని నోటీసు ఏదైతే అతనికి విచారిస్తారు. విచారించిన తర్వాత ఎఫ్ఓ కంపెనీలో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రమణబాబు, ఓకే అమర్, మీరు చెప్పినట్టు లంచ్ టైంలో బయటికి అధికారులు ఎవరైనా వచ్చి అసలు లోపల జరుగుతోంది ఏంటి, కేటీఆర్ సహకరిస్తున్నారా లేదా, వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తున్నారా లేదా అనేటువంటి విషయం చెప్పడం కానీ, అలాగే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే డెఫినెట్గా ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా? అండ్ ఇవాళతో సరిపెట్టచ్చా లేకపోతే రేపు కూడా ఏమైనా కంటిన్యూటీగా పిలిచే ఛాన్స్ ఉందా అమర్? ప్రస్తుతానికైతే కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా సమాధానం అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎంఏయుడి గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ హయాంలో జరిగినటువంటి ప్రొసీడింగ్ కాపీలన్నీ కూడా వాటన్నిటి కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన జరిగినటువంటి ప్రొసీడింగ్ కాపీలన్నీ కూడా ముందుంచి ప్రస్తుతం కేటీఆర్ అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రతి ప్రశ్నకు కేటీఆర్ సమాధానం అయితే చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం 3 గంటల పైగా జరిగినటువంటి విచారణకు సంబంధించి ప్రశ్నలకు సంబంధించి చాలా అంశాలకు కేటీఆర్ సమాధానం చెప్పారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి కీలకమైన వ్యవహారాలు అయితే వాటన్నిటికి సంబంధించి ప్రస్తుతం కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ లోని విదేశీ కంపెనీలకు సంబంధించి ముందస్తుగా ప్లాన్ చేశారా, ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ముందస్తుగానే ప్లాన్ చేశారా, లేకుంటే ఇప్పటికే ఎలక్ట్రల్ బాండ్ల మీద ఒకవైపు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో 49 కోట్ల బాండ్ల వివాదం ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం వాటిపైన కూడా ఏసీబీ అధికారులు అయితే విచారిస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఎలక్ట్రల్ బాండ్లే కాకుండా ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించిన డాటా, ఎందుకంటే గ్రీన్ కో కంపెనీ 2022లో ఏర్పడింది. ఏర్పడిన అతి స్వల్ప కాలంలోనే దీనికి సంబంధించిన డాటాను మొత్తం కూడా ప్రస్తుతం ఏదైతే ఒక్కసారిగా అత్యధికంగా పేమెంట్ పెట్టడం, ఫార్ములా ఈ ఆపరేషన్ లో స్పాన్సర్షిప్ గా ఉండడం, సీజన్ 9 ఉన్న తర్వాత సీజన్ 10 కు సంబంధించి పూర్తిస్థాయిలో నిరాకరించడాన్ని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో ప్రస్తుతం అయితే కేటీఆర్ ని ప్రశ్నిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆపరేషన్స్ లో ఉన్న కంపెనీలకు సంబంధించి డాటాను కూడా చూపిస్తూ ప్రస్తుతం కేటీఆర్ అయితే ప్రశ్నిస్తున్నారు. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ అమర్.